మునుపటి కంటే అధికమైన మేళ్లను కలుగజేయు మహాదేవా. యేసయ్యా సారవంతమైన ఆత్మీయ యాత్రను ఫలప్రదము చేయుటకు మునుపటి కంటే అధికమైన మేళ్లను కలుగజేయు మహాదేవా. యేసయ్యా సారవంతమైన ఆత్మీయ యాత్రను ఫలప్రదము చేయుటకు నా ఎదుట తెరచిన ద్వారములు మూయగలవారెవ్వరు, నా ఆశీర్వాద జలధారలు నిలుపగలవారెవ్వరు. నా ఎదుట తెరచిన ద్వారములు మూయగలవారెవ్వరు, నా ఆశీర్వాద జలధారలు నిలుపగలవారెవ్వరు. మునుపటి కంటే అధికమైన మేళ్లను కలుగజేయు మహాదేవా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనములు. దైవజనులైన తాతయ్య గారు వచ్చి వాక్యం తెలుసును చేసదరు. మనం అందరము విందామా? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి ఘననామములో చేరువచ్చిన మీకు అంత ప్రభునామను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉపదేశం వింటున్న మీకు అందరికీ దేవుడు మీ చేతుల కష్టార్జితాన్ని, మీ పిల్లల్ని, మీరు చేసే ప్రతి వ్యాపారాన్ని నూరంతలుగా ఫలభరితంగా మార్చబడునుగాక. ఆమేన్. ప్రేమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి దేవుడు మనకు సిద్ధపరిచినటువంటి ఉపదేశాన్ని మనం జాగ్రత్తగా విందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుదాం. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడుతుని గనుక ఆయన తన దూతనంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లను మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడును కాదు కదా అనెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి వర్ధిల్ల చేయునుగాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మన సబ్జెక్టు ఆయన తన దూతనంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లను మూయించను. ఎంత గొప్ప అద్భుతమైన కార్యం అండి! ఎంత ఆశ్చర్యమైనటువంటి కార్యం! దానియేలుని సింహాలు బోన్లో వేసినప్పుడు ఇంచుమించు దాదాపు ఒక 10 సింహాలు దాక్కున్నాయి ఆ బోన్లో. మరి దాదాపు రాజుగారు వారం రోజుల నుంచి వాటికి ఆహారం లేకుండా చేసి పెట్టాడు. ఎందుకంటే పడిన వెంటనే క్షణాలలో 10 సింహాలు ముక్కలు ముక్కలుగా చేసి కొరుకొని తినేసేయాలని. అయినప్పటికీ దానియేలుని ఆ సింహాల బోన్లు వేసినప్పుడు ఆడ జరిగిన సంగతి ఏమిటి అంటే, ఆయన దూత నంపించి, చూడండి, పరలోకములో ఉన్నటువంటి దేవుని దూత దానియేలుకి ఇంకొద్ది నిమిషాల్లో వేయబోతున్నటువంటి ఆ సింహాలు గుహలోనికి దేవుని దూత వెళ్ళి ఆ సింహాల యొక్క నోళ్లను మూపిచ్చేసినట్టుగా మనం దేవుని వాక్యం చూస్తున్నాం. దీన్ని బట్టి మనం గమనించి చూస్తే దానియేలు దేవుని దృష్టికి ఎంత విలువైనటువంటి భక్తి చేయకపోతే, దేవుణ్ణి ఎంత సంతోషపెట్టి ఉండకపోతే, దేవుణ్ణి ఎంత ఆనందింప చేయకుండా ఆనందింపజేసి ఉండుంటే పరలోకములోని దేవదూతని సింహాల బోన్లో పంపించి ఆ సింహాల బోనులో నుంచి ఎటువంటి హానియు లేకుండా చేశాడంటే ఎంత గొప్ప ఆశ్చర్యం! దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రేమైన దేవుని బిడ్డలారా, దానియేలు తన జీవితంలో ఒక ఆలోచన చేశాడు. అందరిలాంటి భక్తిని చేయకూడదు, నేను చేసే భక్తి చాలా స్పెషల్గా ఉండాలి. చేస్తే అటువంటి భక్తి చేస్తా, లేకపోతే అవసరమైతే చచ్చిపోతా. అంతేగాని నలుగురితో పాటు నారాయణ లాంటి భక్తి నేను చేయను, నామకార్థ భక్తి నేను చేయను, వేషధారణ భక్తి నేను చేయను, మోసకరమైనటువంటి భక్తిని నేను చేయను.
కుయుక్తితో కూడినటువంటి భక్తి నేను చేయను అని దానియేలు తన జీవితంలో ఒక తీర్మానం చేసుకోకపోతే ఇటువంటి భక్తి చేశాడు కాబట్టి పరలోకంలో ఉన్న దేవుని దూత వచ్చి ఆ సింహాల నోళ్ళను మూయించినట్టుగా మనం చూడగలుగుతున్నాం. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. దానియేలుని సింహాల బోనులో నుంచి రక్షించడానికి పరలోకంలో ఉన్న దేవుని దూత సింహాల బోనులోకి వచ్చి దానియేలుకి ఎటువంటి అపాయము ఆటంకము లేకుండా చేసిందో, ఆయన చేసిన ఎటువంటి భక్తి చేశాడో మనం దేవుని యొక్క వాక్యంలోంచి కొన్ని విషయాలు మనం చూద్దాం. దేవుని యొక్క వాక్యంలో నుంచి అతడు నిజంగా ఎటువంటి భక్తి చేశాడో మనం గమనించుద్దాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించాలి. రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి రాజు ఒక ఖండితమైన చట్టము సిద్ధపరిచి దానిని శాసనముగా చాటింపజేయునట్లు యోచన చేసిరి. ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్ద అయినను మానవుని యొద్దనైనను ఎవడును ఏ మనవియూ చేయకూడదు. ఎవడైనను చేసిన ఎడల వాడు సింహాల గుహలో పడద్రోయబడును. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించి చూస్తే మరి ఈ రాజు యొక్క అధిపతులలో ఇంచుమించు దాదాపు 120 మంది ఉన్నట్టు మనం చూస్తాం. 120 మందిలో 3 ప్రత్యేకపరిచాడు. ఆ 3లో దానియేలుని ప్రధానుడిగా చేశాడు. అంటే ఇంచుమించు దాదాపు 120 మంది ఉన్నారు ఆ రాజు ఆస్థానంలో. అయితే అక్కడ జరిగిన సంభవం ఏంటంటే 119 మంది ఒక పక్క నిలబడ్డారు, దానియేలు మాత్రమే ఒక పక్క నిలబడ్డాడు. ఆ 119 మంది దేనికి నిలబడ్డారు అంటే దానియేలులో ఏదైనాను ఒక తప్పు మోపవలెనని. అది వాళ్ళ బాధ. దానియేలులో ఏదైనా ఒక నింద మోపవల్లని, ఒక తప్పు మోపవల్లని తగిన హేతువు కనిపెట్టుకొనుచుండిరి. దానియేలులో లోకపరంగా ఏదైనా ఒక తప్పు కనిపెడదామని 119 మంది అతని ప్రవర్తనలోనూ, దానియేలు మాటలోనూ, దానియేలు యొక్క జీవితంలోనూ, దానియేలు యొక్క నడవడికలోనూ 119 మంది కలిసి ఏదైనా ఒక తప్పు మాపుదాం అని 119 మంది దానియేలులో ఒక తప్పుని ఎతకదామని చూస్తే వారిలో ఒక్క తప్పైనను వారు చూడలేకపోయేరి అని బైబిల్ చెప్తా ఉంది. అంటే దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. దానియేలు భక్తి మామూలు భక్తి కాదు ప్రేమ దేవుని బిడ్డలారా. ఒక తీర్మానంతో కూడినటువంటి భక్తి. బ్రతికితే దేవుని కొరకే బ్రతకాలి, చచ్చిపోతే దేవుని కొరకే చచ్చిపోవాలి. మరి మనుషులతో రాజీపడి భక్తి నాకొద్దు, అధికారులతో రాజీపడి భక్తి నాకొద్దు, ప్రధాన మంత్రులతో రాజీపడి భక్తి నాకొద్దు. నా ద్వారా నా దేవునికి సంతోషం అన్న రావాలి, అవసరమైతే నా ప్రాణాన్ని వదిలిపెట్టుకుంటానని దానియేలు ఒక తీర్మానం చేశాడు. అందుకే 119 మంది దానియేలు ఏదైనా ఒక తప్పు కనిపెడదామని ఎదురు చూసినప్పటికీ ఒక్క తప్పైనను ఒక లోపమైనను కనుగొనలేకపోయిరి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ తమ్ముడా, ప్రియ చెల్లిలా, ఈ రోజున మన ఆలోచనలు బట్టి చూస్తే, మన తలంపులు బట్టి చూస్తే, మన చూపును బట్టి చూస్తే, మన నడవడికను బట్టి చూస్తే, మన ఆలోచనలు బట్టి చూస్తే ఎన్ని తప్పులు కనిపిస్తాయి. కానీ దానియేలులో ఏ ఒక్క తప్పైనను నేరమైనను వారు కనుగొనలేకపోయిరి. అంటే దానియేలు ఎంత తీర్మానం, ఎంత పరిశుద్ధతకు కూడినటువంటి భక్తి చేయకపోతే ఒక్క తప్పైనను మోపలేకపోయారని వాళ్ళే ఒప్పుకుంటున్నారు. అంటే దీన్ని బట్టి మనం జాగ్రత్తగా గమనించి చూస్తే 119 మంది ఒక పక్క చేరారు, దానియేలు మాత్రమే ఒక పక్క చేరారు. 119 మంది ఏమని ఆలోచన చెప్తున్నారంటే రాజుగారికి, రాజా ఒక్క విషయం మనం చేయడానికి వచ్చాం.
ఈ భూలోకంలో పుట్టిన ఏ మనుషుడైనా సరే నీ దగ్గర విచారించడం తప్ప ఇక ఏ దేవునికైనాను ఏ మనిషికైనాను ఏ మనవి చేయకూడదు. మాట్లాడితే నీతోనే మాట్లాడాలా, ఆరాధిస్తే నిన్నే ఆరాధించాలి అంతే. ఇక ఏ దేవుణ్ణి కానీ ఏ మానవుని కానీ ఆరాధించడానికి కానీ మాట్లాడడానికి వీలు లేదు అని 119 మంది రాజు దగ్గరకు వచ్చి రాజుకు సలహా చెప్తా ఉన్నారు. జాగ్రత్త గమనించాలి. దీన్ని బట్టి మనం గమనించి చూస్తే ఆత్మీయ జీవితంలో మనం ముందుకు వెళ్ళే కొలది లోకస్తులందరూ ఒకటైపోతారనే సంగతి మనం తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. లోకస్తులుగా ఉండేవాళ్ళు లోకములు శరీరాశ నేత్రాశ జీవపుండమును అనుభవించేవారు, ఈ లోక సంబంధంగా బ్రతికే వాళ్ళందరూ కూడా లోకం కొరకు పరిగెడతారే కానీ దేవుని కొరకు మాత్రం నిలబడలేరు. ఆత్మ సంబంధి అయినటువంటి వాడు మాత్రము ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా దేవుని మీదనే ఆధారపడి జీవిస్తాడు. అట్లాగే ఇప్పుడు దానియేలు మాత్రమే ఒక్కడే ఒక పక్క అయ్యాడు. 119 మంది కలిసి రాజు దగ్గర పోయి ఒక శాసనం పెట్టాడు. రాజుగారి శాసనం ఓకే, నిజమే, మీరు చెప్పిన మాట చాలా కరెక్ట్గా ఉంది. ఎవడైనానో ఏదైనా మనవి చేయాలంటే నా దగ్గరే చేయాలి కానీ ఏ దేవుడి దగ్గర కానీ ఏ మనుషుడి దగ్గర ఏ మనవి చేయకూడదు అని ఒక శాసనం రాసి ఆ శాసనం మీద ముద్ర వేసి తీసి 119 మందికి ఇస్తారు. ఇప్పుడు జాగ్రత్త వినాలి. 119 మంది ఎవరి మీద ఆధారపడ్డారంటే రాజుగారి మీద ఆధారపడ్డారు. రాజు ఎవడు? భూలోక సంబంధమైనటువంటి మనిషి, దేవుని చేత సృష్టించబడినటువంటి వాడు. కానీ 119 మంది ఆయన ప్రధానమంత్రి అని, రాజు అని, చక్రవర్తి అని, 127 దేశాలకి అధిపతి అని వాళ్ళ హృదయంలో రాజునే కేంద్రంగా చేసుకున్నారు కానీ దేవుని మాత్రం కేంద్రంగా చేసుకోలేకపోయారు 119 మంది. కానీ దానియేలు అయితే ఎట్లా చేశాడంటే ఈ భూలోకంలో ఉన్నటువంటి మనుషులే కానీ ఈ భూలోకంలో ఉన్న రాజులే కానీ ఏమాత్రం ఒక్కరిని కూడా ఆలోచించలేదు. నా దేవుడు నేను నా దేవుడితో ఉండాలి, నా దేవుడు నాతో ఉండాలి. ఒకవేళ ఈ భూలోకంలో దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్కాలంలో నేను భక్తి చేస్తే విజయమన్నా రావాలి, లేదా సత్యన్నా చచ్చిపోవాలి అని తీర్మానంతో కూడినటువంటి భక్తిలో కొనసాగుతున్నాడు దానియేలు. అందుకే 119 మంది ఒకటైపోయినప్పటికీ కూడా ఆయనలో ఏ దోషమైనను ఏ నేరమైనను మోపలేపారు. రైట్. మరి రెండో విషయానికి వద్దాం. మరి దానియేలుని ఎలాగ మనం తప్పిద స్థానంలోకి తీసుకెళ్ళాలి అని ఆలోచన చేస్తే లోక సంబంధంగా ఏ తప్పు మోపలేపారు. రెండోది వచ్చి ఏ దేవుని దగ్గర కూడా మనం చేయకూడదు అని పెట్టారు వాళ్ళు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? దేవుణ్ణి కూడా ఆరాధించడానికి వీలు లేకుండా పెట్టారు. అంటే ఆ రకంగానైనా దానియేలుని దైవత్వంలో నుంచి తొలగించాలి. దేవునికి దానియేలుకి మధ్యలో ఏ బంధం ఉండకుండా లోక సంబంధమైన జీవితాలు పడగొట్టాలని 119 మంది ప్లాన్ చేశారు. కానీ దానియేలు మాత్రం అట్లాంటి ఏమనుకోలేదు. మీరు ఎంతమంది అయినా కానివ్వండి, ఎంత శాసనమైనా చేసుకోండి, రాజుగారు ఎన్ని ముద్రలైనా ముద్రించుకోండి, నాతో నా దేవుడితో నాతో, అంతే, ఇంకెవరు కాదు అని ఆలోచన చేస్తే స్థిరంగా నిలబడ్డాడు దానియేలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొత్తానికి రాజు దగ్గర నుంచి శాసనం వచ్చేసింది, చేతికి వచ్చేసింది. ఇప్పుడు 119 మంది ఏమనుకుంటున్నారంటే దానియేలు పని ఈ దెబ్బతోటి క్లోజ్ అయిపోయిందంటే ఇక దేవునికి ప్రార్థన చేసేవాడు కాదు, ఈ దెబ్బతోటి మనల్ని మెచ్చుకుంటాడు రాజుగారు, దానియేలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మెచ్చుకోడు అని 119 మంది సంతోషంతో వెళ్ళిపోయి దానియేలు దగ్గరికి వెళ్ళిపోయేసి ఆ కాగితం చేతికిస్తారు. బాబు, ఏ దేవుని దగ్గరికి వెళ్ళి మాట్లాడకూడదు, ఏ మనుషుల దగ్గర మాట్లాడకూడదు. ఒకవేళ ఏదైనా మాట్లాడాలంటే మన రాజుగారి దగ్గర మాత్రమే ఏదైనా మనవి చేసుకోవాలి, కానీ ఇక ఏ దేవుడి దగ్గర కానీ ఏ మనుషుల దగ్గర మనవి చేయడానికి వీల్లేదు అని ఆ రాజు శాసనం చేసినటువంటి ఆ కాగితాన్ని తీసుకొచ్చి దానియేలుకు చూపించాడు. మొత్తానికి దానియేలు చూశాడు, ఓకే 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 అన్నాడు. అంతే, ఆ కాగితాన్ని అయితే వాళ్ళ చేతిలో పెట్టేశాడు. కానీ ఆడ జరిగిన సంభవం ఏంటంటే ఆయన అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టుకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయనను స్తుతించుచు వచ్చెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మనం దానియేలు రెండో విషయాన్ని చూస్తే మొదటిది ఏ తప్పైనను ఏ నేరమైనను చేయలేదు. రెండోది ఆయన చేసిన పని ఏంటంటే దేవుని కొరకు నిలబడగలిగినటువంటి వ్యక్తి. ఈ లోకమంతా ఒకటైపోయిన పర్వాలేదు, రాజుగారు కూడా ఒకటైపోయిన పర్వాలేదు, నా దేవుని కొరకు నేను నిలబడాలి. అందుకే నా దేవుని నేను ఆరాధించడం మానను, నా దేవుని నేను ప్రార్థించడం మానను అని ఒక తీర్మానం చేసుకొని దినానికి వచ్చి 3 సార్లు దేవుని వైపు
చేతులు చాచి ఆకాశపు చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి అనుభవంలో కొనసాగుతున్నాడు. అంటే దీన్ని బట్టి మనం గమనించి చూస్తే దానియేలు లోక సంబంధమైన వాటిలో ఏది ఆశించలేదు, కానీ ఆయన ఆశించింది ఎంత ఏంటంటే ప్రార్థనా జీవితాన్ని ఆశించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ప్రార్థనా జీవితం. లోక సంబంధమైన మనుషులను ఆశించినోడు కాదు, లోక సంబంధమైన రాజులను ఆశించినోడు కాదు, ప్రధానులను ఆశించినోడు కాదు, ఇంకా రకరకాలైనటువంటి మనుషుల్ని జ్ఞానవంతులను ఆశ్రయించినోడు కాదు. నా దేవుణ్ణి తప్ప ఇంకెవరు ఆశ్రయించడానికి లేదని మనుషులు తీర్మానం చేసుకున్నాడు. అందుకే వాళ్ళ శాసనం తీసుకొచ్చి చూపించిన దాని గురించి ఏం భయపడక ఆకాశం చేతుల పైకెత్తి దినానికి 3 సార్లు లెక్కన ప్రభు సన్నిధిలో ఉండి ఆకాశం పైకెత్తి ప్రార్థన చేయడానికి మొదలుపెట్టాడు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రియ తమ్ముడా, ప్రియ చెల్లిలా, మీకు ఒక విషయం చెప్తున్నాను. ఒక చిన్న కష్టం రాగానే, ఒక చిన్న బాధ రాగానే ఇక దేవుని విడిచిపెట్టేసి లోకంలోకి వెళ్ళిపోతాం మనమైతే. కానీ దానియేలైతే ఇప్పుడు ప్రాణం మీదకి వచ్చేసింది ఆపద. ఆ ప్రాణ అపాయంలో కూడా దేవుని కొరకు నిలబడిన వ్యక్తిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి కావాల్సింది ఎవరంటే శ్రమలు వచ్చినప్పుడు నిలబడే వ్యక్తులు కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవమానాలు వచ్చినప్పుడు నిలబడేవాళ్ళు కావాలి, బాధలు వచ్చినప్పుడు నిలబడే కావాలి, నిందలు వచ్చినప్పుడు నిలబడేవాళ్ళు కావాలి, అపాయం వచ్చినప్పుడు నిలబడేవాళ్ళు కావాలి. మరి రానే వచ్చింది నింద, ఇక లాభం లేదు, పారిపోదామని చెప్పినని భక్తిని వదిలిపెట్టిపోయి లోకంలో జొరబడిపోవటం కాదు. కానీ దానియేలు జీవితంలో మనం జాగ్రత్తగా గమని చూస్తే ఇప్పుడు అపాయం ఆయన మీదకి వచ్చేసినప్పటికి కూడా ఏమాత్రం తొణికిసలాడకుండా, అటు ఇటు తొణిగిలాడకుండా దేవుని కొరకు నిలబడి పట్టుదల కలిగిన ప్రార్థనా జీవితంలో కొనసాగుతున్నట్టుగా మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మరి యొక్క విషయాన్ని మనం జాగ్రత్త గమనిద్దాం. ఈ దానియేలు దేవుని కొరకు నిలబడడంలో గల భక్తి కలిగిన జీవితంలో మరి ఒక విషయం ఏంటంటే దేవుని యొక్క వాక్యంలో ఏం రాయబడి ఉందంటే దానియేలు గ్రంథం 6వ వచనం, ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై అని రాసి ఉంది. అతి శ్రేష్టమైనటువంటి బుద్ధి ఏంటి? అతి శ్రేష్టమైనటువంటి బుద్ధి. అనేక మంది ఆ ఆస్థానంలో 120 మంది ఉన్నారు. 119 మంది ఏమో రాజుగారి మేలు కోరేవాళ్ళు కాదు. కాకుంటే సమయ సందర్భాలు వచ్చినప్పుడు మాత్రం 119 మంది ఒకటైపోయి రాజు దానియేలు మీదకి వచ్చారే కానీ వాళ్ళు నిజంగా రాజు మీద ఉన్న ప్రేమను బట్టి కాదు. దానియేలుని ఏ రీతిగా హతమార్చాలి, దానియేలుని ఏ రీతిగా అయినటువంటి ఆస్థానంలోంచి తొలగించాలి, దానియేలు ఈ ప్రాంతంలో ఉండడానికి వీలు లేదు, మనమే రాజులుగా ఉండాలి, మనమే కింగులుగా ఉండాలి, రాజు తర్వాత మనమే ఉండాలి అన్నటువంటి పౌరుషం చేత ఆ ఉద్దేశంతో వాళ్ళు వచ్చారు. కానీ 119 మంది. కానీ దానియేలు అయితే దేవుని కొరకు నిలబడినటువంటి వ్యక్తి. అయితే ఇక్కడ రాయబడి ఉంది దానియేలు 3వ విషయం ఏంటంటే అతి శ్రేష్టమైనటువంటి బుద్ధి కలిగిన వాడై అని రాసి ఉంది. ఏందయ్యా అతి శ్రేష్టమైనటువంటి బుద్ధి అని మనం దేవుని వాక్యంలో చూస్తే అక్కడ రాయబడి ఉంది, రాజునకు నష్టముకు కలగకుండునట్లు. తన జీవితంలో ఎప్పుడు కూడా నాకు పట్టడం మెతుకులు పెట్టినటువంటి రాజుగారి యొక్క ఆ రాజుగారికి నష్టం రాకూడదు, తన రాజ్యంలో అవమానం తెచ్చే కార్యాలు నేను చేయకూడదు, నేను ఏదైనా చేస్తే పట్టడి మెతుకులు పెట్టినటువంటి వాడిని నేను గౌరవించాలి, నాకు అన్నం పెట్టిన రాజుని నేను కాపాడుకోవాలి అని ఆలోచన చేసి అక్కడ రాయబడిన అతి శ్రేష్టమైన బుద్ధి అంటే ఏంటంటే రాజునకు నష్టముకు కలగకుండానట్లు బ్రతికాడంట. ఈ రోజున మనల్ని ఎవరైనా ఆదరిస్తే ఆదరించిన వాడినే 2వ రోజు అవమానంగా మాట్లాడతాం. ఎవరైనా మనకి 10 రూపాయలు సహాయం చేసినోడు మనకి తగిలితే ఆ 10 రూపాయలు తిన్నంత వరకు ఉండి 11వ రోజున మళ్ళీ తిరిగి వాడిని అవమానకరమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటాం. ఎంత భయంకరమైనటువంటి సంగతి. ఈరోజు ఒక విషయాన్ని మీతో తెలియజేస్తా ఉన్నా, మేలు చేసినటువంటి వ్యక్తిని కీడు చేయకూడదు, అది దేవుని వాక్యం. మరి రాజు దగ్గర ఉన్నాడు, రాజునకు అవమానం కలగకున్నట్లుగా దానియేలు బ్రతికాడని దేవుని వాక్యం చెప్తుంది. ఈ రోజున మన జీవితాల్లో మనం గమనించి చూస్తే మనకి ఎంతోమంది మేలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ మేలు చేసినటువంటి వ్యక్తులకి అవమానం చేసే వ్యక్తిగా మనం నడుస్తూ ఉంటాం. ఆదరించిన వ్యక్తుల మీదనే అపనిందలు వేస్తూ ఉంటాం. ఆదుకున్న వ్యక్తుల మీదనే అవమానాలుగా మాట్లాడుతూ ఉంటాం. కానీ దానియేలు విషయంలో మనం జాగ్రత్తగా గమనించి చూస్తే అతని జీవితంలో రాజునకు నష్టము కలగకుండా బ్రతికాడని బైబిల్ యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో కూడా మన రాజు ఎవరో తెలిసిన నజరేయుడు అని యేసు. ఆయన మనకు రాజు, ఆయన మనకు కాపరి, ఆయన మనకు దేవుడు, ఆయన మనకు రక్షకుడు, ఆయన మనకు బోధకుడు, ఆయన మనకు సంఘ కాపరి, ఆత్మను రక్షించేటువంటి నాయకుడు. అటువంటి నాయకుడిని, అటువంటి కాపరిని, అటువంటి దేవుణ్ణి మనం ఏం చేస్తున్నాం తెలిసిన అవమానాలు చేస్తూ ఉన్నాం.
నష్టం కలిగించే కార్యాలు చేస్తా ఉన్నావు. దేవుని మందిరానికి వెళ్తానే ఉన్నావు, రకరకాల చెడు కార్యాలు చేస్తూనే ఉన్నావు. దేవుని మందిరానికి వెళ్తానే ఉన్నావు, వాక్యం వింటానే ఉన్నావు, 110 రూపాయల లెక్కన వడ్డీలకు మారుస్తూనే ఉన్నావు. దేవుని మందిరానికి వెళ్తానే ఉన్నావు, పక్కింటోళ్ళ మీద ఎప్పుడు చూసినా కాలు ఎత్తే ఉంటావు. దేవుని మందిరానికి వెళ్తానే ఉన్నావు, ఇతరులను ఏలెత్తి చూపించే బుద్ధి ఉంటానే ఉంటుంది. దానికి కారణం దానియేలు లాంటి భక్తి మనం చేయలేకపోతా ఉన్నాం. దానియేలు రాజునకు నష్టము కలగకుండా ఉండేటట్టు భక్తి చేశాడని బైబిల్ యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉండదు. ఇంకా అంతేకాదు, దానియేలు ఇంకా ఎలాంటి వాడు తెలుసునా? చూద్దాం, 4వ వచనం చదువుదాం. 6వ అధ్యాయం 4వ వచనం. అందుకు ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతు కనిపెట్టుచుండిరి. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దానియేలులో నమ్మకస్తుడై, ఎంత గొప్ప మాట అండి. దేవునికి నమ్మకస్తుడిగా ఉన్నాడు, ప్రార్థించే విషయంలో నమ్మకస్తుడిగా ఉన్నాడు, ఆరాధించే విషయంలో నమ్మకస్తుడిగా ఉన్నాడు, దేవునికి ఇచ్చే విషయంలో నమ్మకస్తుడిగా ఉన్నాడు, ఆత్మను రక్షించే విషయంలో నమ్మకస్తుడిగా ఉన్నాడు, భక్తి విషయంలో నమ్మకస్తుడిగా ఉన్నాడు. కానీ మనల్ని గమనించి చూస్తే మన నమ్మకత్వం ఒక్క దగ్గర కూడా సరిగా పనిచేయదు. మాటల్లో నమ్మకం ఉండలేం, భక్తిలో నమ్మకం ఉండలేం, కష్టాలు వచ్చినప్పుడు నమ్మకంగా ఉండలేం, అవమానాలు వచ్చినప్పుడు నమ్మకంగా ఉండలేం, ప్రాణం మీదకి వచ్చినప్పుడు నమ్మకంగా ఉండలేం. కానీ దానియేలు విషయంలో మనం గమనించి చూస్తే ఆయన ఎందుకు పరలోకంలోని దేవదూత సింహం బోన్లోకి వచ్చి ఆ సింహాలు నోట పడనీయకుండా దానియేలుని కాపాడిందంటే అతడు నమ్మకస్తుడై ఉన్నాడనే విషయాన్ని మనం దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి నమ్మకస్తుడుగా బ్రతుకుతున్నాడు ఆయన. తాను బ్రతికిన దినాల్లో బ్రతికితే దేవుని కొరకే బ్రతుకుతాను, చచ్చిపోతే దేవుని కొరకే చచ్చిపోతాను అనేటువంటి తీర్మానం కలిగినటువంటి జీవితంలో కొనసాగుతూ ఉన్నాడు. నన్ను పరిపాలన చేసే రాజునకు నేను నష్టం కలగకుండా బ్రతకాలి అని కోరుకున్నాడు. 119 మంది మనుషులు ఒక పక్క పైన పర్వాలేదు, నా దేవుడైనటువంటి యెహోవా తోటి నేను ఉంటాను. ఈ 119 మంది మనుషులు రాజుతో చేరిన నాకు పర్వాలేదు, నా దేవుడు నాకుంటే చాలు అనేటువంటి విధానంలో కొనసాగుతున్నాడు. అందుకే దానియేలు భక్తి ప్రపంచాన్నంతటిని సాటించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో లిఖించబడ్డాడంటే దానియేలు చేసినటువంటి భక్తిని మనం కళ్ళారా చూద్దాం. ఇంకా కొన్ని విషయాలు మనం దేవుని యొక్క వాక్యంలో చూద్దాం. 13వ వచనం చదువుకుందాం. 6వ అధ్యాయం 13వ వచనం. అందుకు వారు చెరపట్టబడిన యూదుల్లోనున్న దానియేలు నిన్నే గాని నీవు పుట్టించిన శాసనమునే గాని లక్ష్య పెట్టక అనుదినము ముమ్మారు ప్రార్థన చేయుచు వచ్చుచున్నాడనిది. చూసారా? ఇప్పుడు వీళ్ళ బాధ అంతా ఏంటంటే దేవునికి అనుదినము ముమ్మారు ప్రార్థన చేస్తున్నారు అనేటువంటి బాధ. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే వీళ్ళు చేయరు, చేసేవాళ్ళని చేయనీరు. ఇది ఎవరిదంటే సాతానుకు సంబంధించిన బ్యాచ్. అందుకే ఈ 119 మంది కలుసుకొని రాజు దగ్గరికి వెళ్ళి, రాజా నిన్నే కానీ నువ్వు పుట్టించిన శాసనమునే కానీ లక్ష్య పెట్టకుండా అనుదినము ముమ్మారు కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నారు రాజా అని పోయి సాడీలు చెప్తూ ఉన్నారు. దానియేలుకి తెలుసు వీళ్ళందరూ పోయి సాడీలు చెప్తున్నారని. అయినా భయపడ్డవాడు కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రాజుగారి కోపం వస్తే ఏం జరుగుతుందో కూడా దానియేలుకి తెలుసు, అయినా కూడా భయపడలేదు. సృష్టికర్త గొప్పడా రాజు గొప్పడు ఇప్పుడు తేల్చిపోవాలి అనుకున్నాడు మనసులో అంతరంగంలో. నన్ను సృష్టించిన నా సృష్టికర్త గొప్పడో, సృష్టికర్త చేత సృష్టించబడిన రాజు గొప్పడో ఇప్పుడు తెలుసుకోవాలి మనం అనుకొని అలాగే నిలబడిపోయాడు. అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. 14వ వచనం. రాజు ఆ మాట విని బహుగా వ్యాకులపడి దానియేలును రక్షింపవలనని తన మనసు దృఢము చేసుకొని సూర్యుడు అస్తమించే వరకు అతను విడిపించుటకు ప్రయత్నం చేశాను. ఆ మనుషులు దీన్ని చూచి రాజు సన్నిధికి సందడిగా కూడి వచ్చి, రాజా రాజు స్థిరపరిచిన ఏ శాసనము కానీ తీర్మానం కానీ ఎవడను రద్దుపరచజాలడు. ఇది మాదీయులకును పారసీకులకును విధి అని తమరు తెలుసుకొనవలననిరి. చూసారా? దానియేలుని ఏ రీతిగానే చంపించాలనే ఉద్దేశం చేత 119 మంది ఒకటైపోయేసి రాజుగారికే చెప్తున్నారు దానియేలు మీద. మాదీయులకును మరి అదే రీతిగా ఇంకొక జాతికిని పారసీకులకును మనకు విధించిన విధి రాజా, నువ్వు కానీ రాజరికం తప్పిపోయినప్పుడు అయిపోతావు రాజా అని వీళ్ళే వెళ్ళి రాజుగారితో చెప్తా ఉన్నారు. అప్పుడు ఏం చేయాలో మరి అతడు ఏం చేయాలో ఆలోచించి అప్పుడు దానియేలు బెలవనంపించి అడుగుతున్నాడు,
అంతట రాజు ఆజ్ఞయగా బంట్రోతులు దానియేలు పట్టుకొని పోయి సింహాల గుహలో పడద్రోసిరి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక్క నిమిషం ఆగుతాం. తర్వాత దీనికి ముందు ఇంకో కార్యం జరిగింది. అదేందో మనం దేవుని యొక్క వాక్యంలో చూద్దాం. అది ఇంకోటి ఏందో చూద్దాం. 23వ వచనం చదువుతున్నాను. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలుగలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. 23వ వచనంలో అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున, చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా, తన దేవుడైన యెహోవా యందు భక్తి కలిగినటువంటి వాడు అని బైబిల్ యొక్క వాక్యం చెప్తా ఉన్నది. నిన్ను సృష్టించిన సృష్టికర్త నిన్ను చూస్తున్నాడనే సంగతిని మర్చిపోయావు. నాకు ఒక సృష్టికర్త ఉన్నాడు, ఆ సృష్టికర్తను నేను సంతోషపెట్టాలి. ఆయన నా మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాడో, ఆయన నా మీద ఎన్ని తలంపులు ఉంచున్నాడో, ఆయన తన చిత్తం నా ద్వారా నెరవేర్చుకోవాలనుకుంటున్నాడు. కాబట్టి ఆయనకి ఇష్ట ప్రకారంగా బ్రతుకుదామని ఒక్క ఆలోచన, ఒక్క తలంపు కూడా మనకు లేదు. కానీ దానియేలు విషయంలో మనం జాగ్రత్త గమనించి చూస్తే అతను అంటాడు, అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియూ కలగలేదు. చూడండి, దానియేలు చేసిన భక్తి తనకి ఏ హానియూ చేయకుండా చేసింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియ తమ్ముడా, ప్రియ చెల్లిలా, నీకు ఒక విషయం చెప్తున్నాను. నీ కుటుంబంలోకి దరిద్రత, పేదరికం ఎందుకు పరిగెత్తుకుని వచ్చిందో తెలిసిన? నీ దేవుని యందు నీకు భయం లేదు, భక్తి లేదు. నిజంగా చెప్తున్నా, దేవుని యందు భయభక్తులు లేనటువంటి వాళ్ళు, దేవుడు అంటే భయం లేదు, దేవుని సన్నిధి అంటే భయం లేదు, దేవుని వాక్యం అంటే భయం లేదు, పరిశుద్ధత అంటే భయం లేదు, అంతేకాదు ఆయన ఆజ్ఞలు అంటే భయం లేదు, ఆయన కట్టడలు అంటే భయం లేదు, ఆయన శాస్త్రములు అంటే భయం లేదు. ఈ రోజున అనేక మందికి భయం లేదు, భయం లేదు, భయం లేదు. అందుకే వాళ్ళ జీవితంలో పేదరికము, దరిద్రత, లోక సంబంధమైనటువంటి శాపము, దరిద్రతతో అనుభవిస్తూ ఉన్నారు మనుషుడు ఈ రోజున. కానీ నువ్వు అట్లా అనుభవించకూడదని దేవుని ఉద్దేశం. నువ్వు ఆశీర్వాదకరంగా మార్చబడాలని దేవుని ఉద్దేశం, ప్రకారంగా జీవించాలని దేవుని ఉద్దేశం. అయితే చూడండి, పేదరికం మనిషికి ఎందుకు వస్తుందంటే, భక్తిలో భక్తి చేస్తావు కానీ నామకార్థ భక్తి చేస్తావు. దానితో వేషధారణ భక్తి అన్న ఉంటుంది, మోసకరమైన భక్తి అయినా ఉంటుంది. కాబట్టి ఈ రోజున అటువంటి భక్తి చేయకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకనే దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది 21వ వచనంలో, అందుకు దానియేలు రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని గనుక ఆయన తన దూత నప్పించి సింహములు నాకు ఏ హానియూ చేయకుండా వాటి నోళ్లను మూయించెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ప్రియ తమ్ముడా, ప్రియ చెల్లిలా, నీ భక్తి దేవుని దృష్టికి నిర్దోషి కనబడుతుందో లేదో ఒకసారి ఆలోచన చేసి దానియేలు లాంటి భక్తి నువ్వు చేసి ఆశీర్వాదకరంగా మార్చబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన దేవా, నీకు వందనాలు. ఎంతవరకు విన్న వాక్యం నీరుగట్టి ఫలింపు చేసి నిరాకుడు సిద్ధపరిచి మీరే మహిమ తెచ్చుకోమని, ఎన్న బిడ్డలందరూ నూరంతలు దీవించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.